పార్లమెంటరీ ప్రాక్టీసెస్ ఎలా ఉంటుందంటే ఎప్పుడే కానీ ఏ సభ్యుడైనా మాట్లాడాలి అంటే అది స్పీకర్ గారి పరిధి ఉంటుంది. స్పీకర్ గారి పొడగట్టు. స్పీకర్ గారు ఎవరికి అనుమతి ఇచ్చినా కూడా ఆ అనుమతికి అనుగుణంగానే ఆ సభ్యులు మాట్లాడేటువంటి అవకాశం ఉంది. అందులో భాగంగానే నేను అడగడం జరిగింది. హైదరాబాద్ సమస్య వచ్చింది కాబట్టి హైదరాబాద్లో పుట్టి పెరిగిన వాడిగా హైదరాబాద్ నగరంలో సుమారు 6 పర్యాయాలు నేను ఎమ్మెల్యేగా మరి 3 దశాబ్దాలుగా శాసనసభ్యుడిగా ఉండి హైదరాబాద్ ప్రజల సమస్య వచ్చినప్పుడు హైదరాబాద్ అందరు ప్రజలు వచ్చి చెప్పుకోలేరు కాబట్టి వాళ్ళకున్న సమస్యల మీద నాకు ఉన్నటువంటి అవగాహనని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని నేను స్పీకర్ గారిని విన్నవించుకున్నప్పుడు స్పీకర్ గారు నాకు అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నటువంటి ఆలోచనతో నేను మైక్ పట్టుకోగానే అక్కడి నుంచి ఉచ్చరించనటువంటి మాటల్ని వాళ్ళు మాట్లాడుతూ వాడు వీడు అని అక్కడి నుంచి మాట్లాడుతూ ఉన్నారు. నేను మాట్లాడింది మాత్రము మైక్లో వచ్చింది, వారు అక్కడి నుంచి మాట్లాడింది రికార్డులోకి ఎక్కలేదు. అదే మా దురదృష్టం. వాళ్ళు మాట్లాడింది ముఖ్యమంత్రి గారి గురించి ఏ రకమైనటువంటి సంబోధించారు ఏకవచనంతో కానీ ముఖ్యమంత్రి గారు మేము ఎప్పుడు కూడా ఎవరిని కూడా అలాగా కించపరిచేటువంటి నైజం కలిగినటువంటి వాళ్ళం కాదు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడే తీరుని దృష్టిలో ఉంచుకొనే తెలంగాణలో ఊత పదం కాబట్టి ఆ ఊత పదంగా నేను అనేసాను తప్ప ఉద్దేశపూర్వకంగా ఎవరిని అనాలని కాదు. వాళ్ళు కూడా మాకంటే చిన్నవాళ్ళు ఎదగాలని కోరుకుంటాం, ఇంకా పైకి రావాలని కోరుకుంటాం. కానీ ఇలాగా శాసనసభ మొదలైనప్పటి రోజు నుండి శాసనసభ అని ఏది అవకాశం వచ్చినా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా ఫైనాన్స్ మీద బడ్జెట్ మీద మాట్లాడే అవకాశం ఉండే, వాళ్ళ సూచనలు ఇచ్చేటువంటి అవకాశం ఉండే, ఒక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక నిర్మాణాత్మకమైనటువంటి సజెషన్ ఇచ్చేటువంటి బాధ్యత ఉంటుంది. అది ఇవ్వలేదు. అదేవిధంగా అప్రాపరేషన్ బిల్ మీద వారు సజెషన్స్ ఇవ్వలేదు. కేవలం నిందించాలి, ప్రభుత్వం యొక్క మరి ప్రభుత్వంకి తప్పులు చేశారని చెప్పడానికి ప్రయత్నం చేశారు. అదేవిధంగా చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం మొన్న ఒకటి వచ్చింది సుప్రీంకోర్టు ద్వారా. ఈ SC/ST వర్గీకరణకు సంబంధించి ఒక హిస్టారికల్ డిసిషన్ వస్తే దాని మీద మాట్లాడకుండానే పోయారంటే వాళ్ళకు ఈ జాతి పైన ఎంత ప్రేమ ఉందో ఎంత అభిమానం ఉందో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అంత మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా కేవలం ఒక అంశాన్ని తీసుకొని సబితా ఇంద్రారెడ్డి గారి మీద అందరికీ గౌరవం ఉంటుంది. ఆమెను ఎవరు కించపరిచారు, ఆమెను ఎవరు అవమానపరిచారు. అందరితో ఆమెకు అనుబంధం ఉంది. అందరూ ఆమెని మన ఒక అక్కలాగానో ఒక అత్తలాగానో మేము చూస్తాం కాబట్టి ఆమె మీద ఎప్పుడూ ఎవరు లేదు. ఒకవేళ అలా అని ఉంటే కూడా మేము తప్పైందని చెప్పేవాళ్ళం, కానీ అలా ఏం జరగలేదు. కానీ ఆ అంశాన్ని తీసుకొని అప్రాపరేషన్ మీద మాట్లాడలేదు. మరి ఒక SC/ST వర్గీకరణ జరిగితే అంత పెద్ద వర్గీకరణ మీద మాట్లాడేటువంటి అవకాశాన్ని కూడా విడుచుకున్నారు. వాళ్లకు శాసనసభ నడవాలని లేదు, శాసనసభని ఎలా అంతరాయం దాన్ని డిస్టర్బ్ చేయాలి, ఆ ప్రొసీడింగ్స్ని ఆపాలనే ప్రయత్నం జరిగేది. నిన్న జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదో అని రోజు అరుస్తున్నారు. మరి డిప్యూటీ సీఎం గారు జాబ్ క్యాలెండరు ఇచ్చిన తర్వాత ప్రొసీజర్ ఉంది. పార్లమెంటరీ ప్రాక్టీసెస్ ఏంది, శాసనసభ యొక్క వ్యవహారాల పరిస్థితి ఏందో వారికి కూడా తెలుసు. హరీష్ రావు గారు శాసనసభ వ్యవహారాలు చూసినటువంటి వ్యక్తి, ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్న వ్యక్తి. శాసనసభలో ఒక స్టేట్మెంట్ ఇస్తే ఆ స్టేట్మెంట్ మీద క్లారిఫికేషన్ ఉన్నాయి. మీకు దాని మీద ఎప్పుడైనా మాట్లాడాలంటే నెక్స్ట్ సభలో మీరు దాన్ని ఒక ఎజెండాగా తీసుకొని డిస్కషన్కి ఇవ్వమని అడగాలి. డిప్యూటీ సీఎం గారు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు, డేట్ వైజ్గా డిక్లేర్ చేశారు. అంతా క్లియర్గా చెప్పిన తర్వాత కూడా వాళ్ళు వినలేదు. సరే, మరి ధరణి పోర్టల్ మీద మాట్లాడారు. ధరణి పోర్టల్ ఎంతసేపు మేము చేసిందే కరెక్ట్ అన్నారు. ఎంతోమంది దానికి బలైనని చెప్పి రాష్ట్రం అంతా ఉన్నటువంటి అందరూ కూడా రైతులు కానీ మరి ఎంతోమంది ఇబ్బందులకు గురయ్యారు ధరణి వల్ల. దాని మీద ఏం మళ్ళీ సజెషన్ లేదు. మేము చెప్పే ఒక కుందేలకు 3 కాళ్ళు ఉంటాయంటే 3 ఉండాలని, మేము పట్టుకున్న కోడికి 1 కాళ్ళు ఉందంటే 1 కాళ్ళు ఉందని, ఇవన్నీ కూడా కుంటి వ్యవస్థలు చేశారు తప్ప మరి నిర్మాణాత్మకంగా వాళ్ళు ఎక్కడ కూడా వివరించలేదు. అది చాలా దురదృష్టకరం. వాళ్ళ పార్టీకే అది ఇదవుతుంది. అదేవిధంగా నాకు అవకాశం వచ్చినప్పుడు నేను మాట్లాడుతుంటే వాళ్ళు మాట్లాడిన భాషకే నేను అలా మాట్లాడాల్సి వచ్చింది తప్ప వేరే ఏం లేదు. అందుకనే ఈ సభలో అందరి గౌరవం. ఎందుకంటే సభ అనేది, శాసనసభ అనేది కస్టోడియన్ ఎవరు అంటే స్పీకర్ గారు, దాని కస్టోడియన్. స్పీకర్ గారి మరి ఇచ్చిన అవకాశాన్ని నువ్వు ఎలా ఇస్తావని స్పీకర్ గారిని అడిగేటువంటి అధికారం ఎవరికి ఉండదు, ఏ సభ్యుడికైనా ఉండదు. మాట్లాడే అధికారం స్పీకర్ గారు ఇచ్చినప్పుడు స్పీకర్ గారికి అధికారం ఉంది కాబట్టి ఇచ్చారు. ఆ అధికారాన్ని ఆయన నాకు అవకాశం ఇచ్చారు కాబట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని హైదరాబాద్ ప్రజల యొక్క వాణిని అందులో వినిపించాలని ప్రయత్నం చేశాను. దానికి వారు అడ్డుపడ్డారు కాబట్టి ఆవేశంగా మాట్లాడడం జరిగింది. దానికి మరి ఒకసారి కూడా నేను చెప్తా ఉన్నాను, ఇలాంటి వ్యవహారం మీరు చేయకూడదు.
అవకాశం వచ్చినప్పుడు మీ అవకాశాన్ని తీసుకొని ప్రజల ముందు ప్రజలకు కావాల్సినటువంటి ఇది గ్రేటర్ హైదరాబాద్ యొక్క బ్రాండ్ ఇమేజ్ ఉండే, నేను బ్రాండ్కి సంబంధించిన సమస్యలు ఉండే, అది మాట్లాడకుండా పోయారు. కాబట్టి హైదరాబాద్ పట్ల కానీ, దళితుల పట్ల కానీ, లేకపోతే ధర్నీ పట్ల కానీ, జాబ్ క్యాలెండర్ మీద కానీ జరిగినటువంటి ఎన్నో డిస్కషన్ల మీద ఎక్కడ కూడా భాగస్వామ్యాలు కాలేదు. కాబట్టి వీళ్ళకి అభివృద్ధి మీద దృష్టి లేదు, కేవలం అధికారం పోయింది అనేటువంటి ఒక ఆవేదన తప్ప. అధికారం ఉంటుంది, పోతుంది, కానీ అభివృద్ధి అనేది నిరంతరం కొనసాగేటువంటి ప్రక్రియ. ఆ ప్రక్రియని మీరు ఆపేటువంటి కుట్ర చేశారు కాబట్టి మేము అలా మాట్లాడాలి. గతంలో ఎప్పుడైనా కూడా హైదరాబాద్ సమస్య అంటే మేము చేతులు ఎత్తి హైదరాబాద్ డిస్కషన్లో మేము సిగ్నిటరీ కాకపోయినా, మా సంతకం లేకపోయినా, మేము అడిగినప్పుడు ఇచ్చేటువంటి అధికారం స్పీకర్ గారికి ఉంటుంది. అలా ఎన్నోసార్లు ఇచ్చారు. కానీ మొన్న జరిగిన ఈ సంవత్సరాల్లో ఎక్కడ కూడా ఏ రోజు కూడా మాకు అవకాశం ఇవ్వలేదు. అంతకంటే దురదృష్టం ఉండదు.